ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయా రికార్డు నెలకొల్పారు. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన మొత్తం 80 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఏడీఆర్ తాజా నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడించారు. దేశంలో 31 మంది ముఖ్యమంత్రులలో 14 మంది పైన క్రిమినల్ కేసులున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పైన 29 కేసులున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై 19 కేసులున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన 19 కేసులు. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది తాజా ఏడీఆర్ నివేదిక. అంటే మొత్తం మీద దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రులతో పాటుగా రాజకీయ నేతలపైన క్రిమినల్ కేసుల అంశం ఎప్పుడో కొత్త చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో అది విడుదల చేసినటువంటి తాజా నివేదిక దేశవ్యాప్తంగా ఒక సరికొత్త చర్చకు కారణమవుతుంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక ఏడీఆర్ అందించినటువంటి సమగ్రమైనటువంటి డీటెయిల్స్ ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అత్యధికంగా ఏకంగా 80 కేసులు నమోదై ఉన్నాయి. ఇక రాజకీయ పోరాటాలు, ఆందోళనలు, నిరసనల యొక్క పరంపర ఆయన పైన ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఈ గణాంకాలలో దేశంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల కంటే రేవంత్ రెడ్డి తొలి స్థానాన్ని దక్కించుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అయితే ఈ జాబితాలో రేవంత్ రెడ్డి తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రముఖ నేత సువేందు అధికారి పైన 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక కర్ణాటకలో రీసెంట్ గా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి డీకే శివకుమార్ ఆయన కూడా 3వ ప్లేస్ లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పైన మొత్తం 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడీఆర్ తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో ఉన్నటువంటి మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల జాబితాను పరిశీలిస్తే వీరిలో దాదాపు 14 మంది పైన వివిధ రకాల క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చట్టసభలకు ఎన్నికయ్యేటువంటి ప్రజా ప్రతినిధులపైన ఇలాంటి కేసులు ఉండడం, అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏకంగా 80 కేసులతో అగ్రస్థానంలో నిలవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పూర్తి స్థాయిలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదికను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన 89 కేసులు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన 47 కేసులు, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పైన 19 కేసులు, ఇక కర్ణాటకకు సంబంధించి 13, హేమంత్ సోరెన్ 5 కేసులు నమోదైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆయన పోరాటం చేయడం, ప్రతి ఆందోళన చేపట్టడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన పైన ఈ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దానికి ముందు ఎన్నికల ముందు నుంచి ఆయన పైన నమోదైనటువంటి కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు దేశంలో అత్యంత కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సారథులుగా ఉండేటువంటి ముఖ్యమంత్రులపైనే పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదు కావడం మాత్రం కొంతవరకు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే వీరిలో రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వారు సమర్పించేటువంటి అఫిడవిట్లు, ఎన్నికల సమయంలో ఇచ్చేటువంటి అఫిడవిట్లో ఈ క్రిమినల్ కేసుల వివరాలు కూడా పక్కాగా దాంట్లో ధృవీకరణతో ఇవ్వాల్సినటువంటి సందర్భం కూడా ఉంటూ ఉంటుంది. అయితే దాదాపు ముఖ్యమంత్రుల్లో 40% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడీఆర్ డిక్లేర్ చేసింది. అయితే 10% పైన అంటే 33% మంది పైన క్రిమినల్ కేసులే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అయినా, అదేవిధంగా కేరళలో గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి పినరయి విజయన్ అయినా వీరిపైన తక్కువగా కేసులు ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ప్రధానమైనటువంటి విశ్లేషణ మనం ఒకసారి గమనించినప్పుడు ఆల్మోస్ట్ వివిధ చేపట్టేటువంటి ప్రజా కార్యక్రమాలు, ప్రజా ఆందోళనలు, క్షేత్రస్థాయిలో చేసేటువంటి పోరాటాలు, కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులకి మారినటువంటి సందర్భాలు, వారు చేపట్టేటువంటి ప్రతి అంశంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల ఫలితాలు, పోలీసులతో వారు ఎదురుండడం, వాగ్వాదానికి దిగడం, కొంతవరకు పూర్తి స్థాయిలో దాడులకు వరకు వెళ్లేటువంటి పరిస్థితులు, ఈ మొత్తానికి కారణంగా కేసులు నమోదయ్యేటువంటి ప్రక్రియ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా కనబడుతుంది. కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, చట్టాలు చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో కీలకంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదైతే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ప్రజల దగ్గర పరోక్షమైనటువంటి సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంటాయి.
ఇండియన్ డెమోక్రసీలో చాలా కీలకంగా చాలా మేజర్ రోల్ పోషించేటువంటి అంశం ముఖ్యమంత్రి లేదా గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వంటి కీలకమైనటువంటి పదవులు. నిర్ణయాలు తీసుకునేటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ దగ్గర నుంచి పొలిటికల్ పవర్స్ వరకు ప్రతి ఒక్కటి వీరి చేతిలో ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి ప్రజా ప్రతినిధులపైనే ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి భారీ స్థాయిలో క్రిమినల్ కేసులు నమోదైనటువంటి వారు మాకు ఏ విధంగా పరిపాలన చేస్తారనేటువంటి పరోక్షమైనటువంటి సంకేతాల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాజాగా ఏటీఆర్ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. చూడాలి, ఏటీఆర్ నివేదికలో సంచలనమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా దేశంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులపైన వరుసగా వచ్చేటువంటి అంశాలు, వారిపైన ఉన్నటువంటి కేసులు, వారికి సంబంధించిన ఆస్తులు, ఇలాంటి పరంపరను ఎప్పుడు మనం చూస్తుంటాం. ఇంతకీ మీకేమనిపిస్తుంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక క్రిమినల్ కేసులు మొదటి స్థానంలో ఉండడం, వివిధ ముఖ్యమంత్రులపైన నమోదైనటువంటి కేసుల వివరాలకు సంబంధించి ఏటీఆర్ నివేదిక పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.